देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ జిల్లా నగరంలో ఏప్రిల్ 13 శనివారం రోజున మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరియు నగరంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి నియోజక ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసన సభ్యులు ఆరేపల్లి మోహన్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద గల శ్రీపాదరావు గారి విగ్రహానికి నరేందర్ రెడ్డి, ఎండి తాజుద్దీన్, శ్రావణ్ నాయక్ పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు అర్పిస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా 5 సార్లు శాసనసభ్యులుగా అజాత శత్రువుగా అందరి మండలను పొంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం లేని కృషి చేసిన వ్యక్తి అని, తండ్రి ఆశయాలను తనయుడైన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వేస్తూ వారి అడుగు జాడల్లో నడుస్తూ అభివృద్ధి విషయంలో ఒక మంత్రి ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెండ రాజ మల్లయ్య, బొబ్బిలి విక్టర్, గుండాటి శ్రీనివాసరెడ్డి, నిహాల్ అహ్మద్, కామ్రెడ్డి రామరెడ్డి, దండా సింగ్, కమరుద్దీన్, కుర్ర పోచయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, అబ్దుల్ బారీ, దండి రవీందర్, నెల్ల నరేష్, షహీద్ షా, తిరుపతి అక్బర్, ఆసిఫ్, పి రాముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం. నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్ననలు చూరగొని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు అభివృద్ధికే కాకుండా అందరి అభిమానం చూరగొన్నటువంటి గొప్ప నాయకులు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఆనాడు మంత్రిగా, ఈనాడు కూడా మరి మంత్రిగా మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు చూపినటువంటి బాటలో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మరి వారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా మరి కంకణబద్ధులమై శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నగరంలోని బస్టాండ్ కూడలి వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా వారి ఆశయాలు కొనసాగింపుగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియదు. శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు డిసిసి ఆఫీసులో అలాగే బస్టాండ్ కూడల్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసన సభాపతిగా ఉన్న శ్రీపాదరావు గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశాడు. ప్రత్యేకించి వారు చాలా సౌమ్యుడు, అలాగే స్నేహశీలి. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సౌమ్యుడిగా పేరు పొందడమే కాదా మృదు భాషి, అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధిలో ముందుకు నడిచే నాయకుడుగా వారికి పేరుంది. మరి అలాగే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంతో పాటు మరి మంతనితో పాటు కరీంనగర్ జిల్లా కూడా మరి అభివృద్ధిలో పాలు పంచుకున్న శ్రీపాదరావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్దలు శ్రీపాదరావు యొక్క అడుగుజాడలో నడుస్తున్న వారి కుమారుడు శ్రీధర్ బాబు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఈనాటి ప్రభుత్వం బీదలకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు అందరికీ సంక్షేమంలో ముందుంటుందనే విశ్వాసాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రీధర్ బాబు యొక్క ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు చేస్తున్న అంశాన్ని కూడా
మరి ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్న సందర్భంలో మరి శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను వారు చూసిన మార్గాన్ని ఎంచుకొని శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. అదే రీతిలో మరి కాంగ్రెస్ నాయకులు కూడా మరి శ్రీపాద గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు, ఆనాడు చెప్పిన మాటలను కూడా పరిగణలోకి తీసుకొని పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వారు ఇచ్చిన సూచనలు మర్చిపోదన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.